నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గోషామాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు గారు ఉన్నారు. మేడం, హరీష్ రావు చెప్తున్నారు, ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే, అధికారం ఉన్నా లేకపోయినా మేము జేమ్స్ లానే ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా మేము పవర్లో ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలు ఆపినాము, అలాగే మంత్రుల జీతాలు ఆపి మరీ రైతు బంధు ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతు బంధు ఇస్తలేదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ అనుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు చిన్నగా వేసిండ్రు, రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లో చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ వేస్తారు. రెండోది వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, మంత్రుల జీతాలు ఆపాము, లేకపోతే ఇంకెవరో ఎంప్లాయీస్ జీతాలు ఆపారని. ఎవరి అకౌంట్లోకి పోయిన డబ్బులన్నీ కాళేశ్వరం కమిషన్ ఎట్లా పోయిందో కేసీఆర్ జోబులకి, ఇవే ఆ అకౌంట్ అన్నీ కూడా వీళ్ళ జోబులకే పోయినాయి. ఆ దోచుకున్న సొమ్మంతా బయటికి తీయాలనే కదా మా ప్రయత్నం అంతా. ప్రజల సొమ్ము తీసుకొని ఈరోజు ఎవరికి ఇచ్చినారు రైతు బంధు కానీ, ఈరోజు ఎవరికి భరోసా ఇచ్చినారు, మహిళలకు భరోసా ఇచ్చినారా, లేకపోతే దళితులకు భరోసా ఇచ్చారా, బీసీలకు భరోసా ఇచ్చారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే హరీష్ రావుకి బాగుంటుంది. ఎంతమందికి సీట్లు కేటాయించారు, ఎంతమందికి మహిళలకి వాళ్ళ దగ్గర స్థానం కల్పించారు. ఇదే కాకుండా అన్నిట్లో ప్రతి ఒక్కటి మైలేజ్ వేసుకుందాం, వాళ్ళకు మాకు ఏం తేడా ఉందనేది. రాబోయే కాలం చిన్న స్పీడ్ బ్రేకర్ చాలా పెద్దగా అవ్వబోతుంది. సో హరీష్ రావు గారికి ఇది చెంపపెట్టుగా ఉంటుంది అని కూడా చెప్తున్నా. ఇప్పుడు మీరు లంక బిందెల కోసం వచ్చారా, లేకపోతే రాగి బిందెల కోసం వచ్చారా అని చెప్పేసి కడియం శ్రీహరి చెప్తున్నారు. మీరు దేనికోసం పవర్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? ఇంతకైనా బిందెలను ఎక్కడైనా పెట్టినాడటనా? లంక బిందెలు ఉన్నాయని మమ్మల్కి ఇచ్చిండా? ఎవరు వస్తారో అని చెప్పేసి అని వాళ్ళకి బాధనే కదా మొత్తం ఊడ్చుకపోయినారు. ఈరోజు నెత్తికి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా అప్పు ఉంది. ఎవరయ్యా సొమ్ము అని చెప్పి దోశ తిన్నారు? అవన్నీ బయటికి తీస్తాం ఖచ్చితంగా. ఈరోజు మాకు లంక బిందెలు పెట్టిపోలేదు. కేసీఆర్ ఉన్న బిందెలన్నీ ఆయన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ బిందెలన్నీ తొందరలోనే తరలించుకుందామని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు హరీష్ రావు ఇంట్లో, కేటీఆర్ ఇంట్లో, కవిత ఇంట్లో, బుర్జ్ ఖలీఫాలా, లేకపోతే సీఎం ఫామ్ హౌస్లా ఎన్ని వందల ఎకరాలు అయింది ఫామ్ హౌస్. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతుండే బిఫోరు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి? కేటీఆర్ఏ కానీ, కేసీఆర్ఏ కానీ, కల్వకుంట్ల కవితయే కానీ రాబోయే కాలంలో తొందరగా బ్యారేజ్ చేసి మేము కూడా చూస్తాం తమ్ముడు, అదేం తప్పేం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు, ఎంఐఎం సహకారంతో, ఎంఐఎం ఒప్పందంతోనే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా మీకు ఒప్పందం కుదిరిందంటారా? బీజేపీకి మాకు ఒప్పందం ఎందుకండి? సెంటర్లో బీజేపీ ఉంది, వీళ్ళు చేయ అట్లయితే మరి వాళ్ళందరూ మా దగ్గరనే ఉంటుండే కదా, అక్కడ కూర్చునే వాళ్ళు కాదు కదా. తప్పది, తప్పుడు ప్రచారం చేయకూడదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం బీ టీమ్ అని అన్నాం, బీ టీమ్గానే ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మేము ఎవరిని కలుపుకోలేదు. అక్కడ నుంచి వస్తా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. అందుకే అన్నాను, వాళ్ళకు ఉన్న సంఖ్య కూడా తగ్గి అపోజిషన్లో కూర్చునే విధంగా కూడా ఉంటుందో లేదో రాబోయే కాలంలో అది ఆలోచించుకోవాలని కూడా చెప్పా. కాళేశ్వరం స్కామ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది కాబట్టే వాళ్ళు కాళేశ్వరం విచారణ చేపట్టట్లేదు, అలాగే కేంద్రానికి సిబిఐ లేఖ రాయట్లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ మీరు లేఖ రాస్తే నేను రికమెండేషన్ చేస్తా అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. లేఖ ఆల్రెడీ రాసినారు ముఖ్యమంత్రి, ఎంక్వైరీ చేయమని కూడా చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే కన్నా ముందు ఆలోచించాలా. మంత్రులు ఎవరు కూర్చుండే, ఆ రోజు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు, రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉందనేది కిషన్ రెడ్డికి తెలిసి ఉండాలి కదా. పీసీసీ అధ్యక్షుడు కదా. మరి ఒక పీసీసీ అధ్యక్షుడు బీజేపీ ఎట్లా మాట్లాడితే బాగుంటుంది? అది పద్ధతేనా? తప్పు కదా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు వాళ్ళతో హ్యాండ్ ఇన్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు దోసుకు తిన్నారు కాబట్టి అది అట్లా పర్రెలు వాసిందని నేను అనుకుంటాను. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్రను వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ నాయకులు అది అజ్ఞాన యాత్ర అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారా? చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారండి. భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందననే ఈరోజు మమ్మల్ని గెలిపించింది తెలంగాణలో అని మేము అంటాము. వాళ్ళు మస్తు చెప్తుంటారు. దే విల్ బీ సేయింగ్ మెనీ థింగ్స్. కాబట్టి మేము ఆలోచించే పొజిషన్లో లేము. మా యాత్ర కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రయత్నం చేసే యాత్రలో వాళ్ళకు పెద్దపీట వేస్తూ వాళ్ళ సంక్షేమం కోసం ఖచ్చితంగా యాత్ర భారీ ఎత్తున, అంటే భారత్ జోడో కంటే కూడా భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి మా ఆశ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈసారి హైట్రిక్ ఖచ్చితంగా మోడీ కొడతారు, మాకు అయోధ్య ఫుల్ బూస్ట్ ఇస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజంగా మోడీ హైట్రిక్ కొట్టే విధంగా ఉందా పరిస్థితి అంటే ఏం చెప్తారు? పబ్లిక్ డిసైడ్ చేస్తుందండి. పబ్లిక్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అనుకున్నా హ్యాట్రిక్ కొడతాడంటే జిఎస్టీలు పెంచినందుకు హ్యాట్రిక్ కొడతాడా, లేకపోతే వ్యాట్లు పెంచినందుకు హ్యాట్రిక్ కొడతాడా, డిమానిటైజేషన్ ఎంకరేజ్ చేసినందుకు హ్యాట్రిక్ కొడతారా, అనిల్ అంబానీకి ఆదానికి పెద్దపీట వేసినందుకు హ్యాట్రిక్ కొడతారా, ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు హ్యాట్రిక్ కొడతారా, లేకపోతే ఈ 1000 కోట్లు వీళ్ళు ఎట్లా దోసుకు తిన్నారో వాళ్ళు దోసుకు తింటున్నారని హ్యాట్రిక్ కొడతారా, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు
మీద చాలా పెంచినారని చెప్పి హ్యాట్రిక్ ఇస్తారా? ప్రజలు అనేది ఆలోచిస్తున్నారండి. కాబట్టి చూసి వేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకి సింగిల్ డిజిట్ వచ్చింది. రాబోయే కాలంలో అది కూడా క్వెషన్ మార్క్ అనే ఉంటుందని అనుకుంటా. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు, మేము కనుక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే ఇవాళ మేమే పవర్లో ఉండేవాళ్ళమని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకున్నారు, మేము వాడుకోలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిజమే అంటారా? మీరు బాగా వాడుకున్నారా సోషల్ మీడియాని? వాళ్ళకి ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా, మాకైతే ఛానల్స్ కూడా లేవు కదా. సోషల్ మీడియా అనేది చిన్నది, కానీ ఛానల్స్ అనేవి పెద్దవి కదా. టీ న్యూస్ లాంటివి, పేపర్ల లాంటివి అన్నీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు మా చిన్న యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడితే ఎట్లా? సో ఇది నిజంగా కూడా అది సిగ్గు అనిపించట్లేదు వాళ్ళకి ఆ మాట్లాడడానికి. వాళ్ళని కూడా ప్రమోట్ చేయమన్నారు. గవర్నమెంట్లో ఉన్నారు, 1000 కోట్లు దోసుక తిన్నారు. 23 ఛానళ్ళ కంటే కూడా ఒక 126 ఛానళ్ళు పెట్టుకున్నా కూడా ఎవడు ఆపేటోడు కాదు కదా. సో ఎప్పుడైతే ఛానళ్ళు పేపర్లు రన్ చేసుకునేటప్పుడు మళ్ళీ మా మీద ఇట్లా బుద్ధ తల్లడం బాగలేదు. కాబట్టి రాబోయే కాలంలో పబ్లిక్ ప్రజలకు ఏం చేయాలా, ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలా, ప్రజల సంక్షేమం కోసం ఎట్లా కొట్టడాలి అనేది ఆలోచించాలి. ఇంకా కూడా వాళ్ళకి సిగ్గు రాకపోతే ఎట్లా తమ్ముడు? ఇప్పుడు గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము పథకం తీసుకొచ్చింది ఏంటంటే గృహలక్ష్మి పథకము. గృహలక్ష్మి పథకాన్ని మీరు ఎందుకు రద్దు చేస్తున్నారు? గృహలక్ష్మి పథకం ఏం రద్దు చేశాము? అన్నీ ఇంప్లిమెంట్ అయితే కానీ పేర్లు మారుతాయి, అంతే అంతే. సో ఖచ్చితంగా అన్ని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కదా. ఇంకా అంతకన్నా కూడా వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు, ఎక్కడ కూడా ప్రజలకు పోలేదు. అంటే వీళ్ళ మంత్రుల జోబులలో కమిషన్లు పడ్డాయి కానీ ప్రజలకు ఉపయోగపడలేదు. కాబట్టి సో మేము పెట్టే పథకాలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకే ఉపయోగపడతాయి. కాకపోతే ఇందిరమ్మ ఇండ్లునే వాళ్ళు డబల్ బెడ్రూమ్లు అన్నారు, మేము ఇందిరమ్మ ఇండ్లు అన్నాం. సో అది వేరియేషన్ అంటూ ఉంటుంది, పేర్లలో వేరియేషన్ ఉంటుంది. సెక్రటరియట్ మరో గాంధీ భవన్లో అయిపోయింది, అక్కడ ఉద్యోగస్తులు లేరు, మొత్తం కార్యకర్తలే ఉన్నారని చెప్పేసి కడియం శ్రీహరి చెప్తున్నారు. నిజంగా సెక్రటరియట్ మరో గాంధీ భవన్లో మారిందంటే ఏం చెప్తారు? ఒక్కసారి కడియం శ్రీహరి గారిని నాతో పంపిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు పనిచేసేది ప్రిన్సిపల్ సెక్రటరీలు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిప్యూటీ తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, జిహెచ్ఎంసీలో కానీ అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? పనిచేసే వాళ్ళందరూ ఎవరు అక్కడ? మరి అధికారులు లేకపోతే వీళ్ళు వచ్చి పనిచేస్తున్నారా అంటున్నా. కడియం శ్రీహరి గారిని రమ్మానండి, తీసుకెళ్తాను. అందరు ప్రిన్సిపల్ సెక్రటరీలని, ఐఏఎస్ ఆఫీసర్స్ని అందరు కూర్చొని రోజు టేబుల్ పైన రివ్యూ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నేను ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనుకుంటే. ఎందుకంటే కడియం శ్రీహరి గారు సీనియర్ మంత్రి వర్యులు. ఈ విధంగా మాట్లాడడం ఏమైనా బాగుందా? నిజంగా కూడా మతి చెడింది అనుకుంటా, మైండ్ దొబ్బింది వాళ్ళందరికీ. సో మైండ్ దొబ్బకుండా ఉండాలంటే కనీసం ఇప్పుడైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఇన్నేళ్ళు ప్రజల దగ్గర పోకుండా 9.5 సంవత్సరాలు ఏదైతే వేస్ట్ చేశారో ఇప్పుడు వెళ్ళి ప్రజల దగ్గరికి కనీసం ఆ మార్కులన్నా పని చేయించి తీసుకోమని చెప్పండి.